మానవ సంబంధాల్లో రక్త సంబంధానికి ఎంతో విలువ ఉంటుంది. కుటుంబ వ్యవస్థకు, సమాజంలో పరస్పర సహకారానికి రక్త సంబంధమే మూల స్తంభమని చెప్తూ ఉంటారు. కుటుంబ బలాన్ని, భావోద్వేగ భద్రతను అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ అనుబంధం ఇస్తుంది. అయితే రాజకీయ కారణాల వల్ల ఇటువంటి అనుబంధాలు తెగిపోయే పరిస్థితులు ఏర్పడటం ఒక విషాదమనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తలెత్తిన విభేదాలు అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని పూర్తిగా తెగిపోయే స్థాయికి చేర్చాయా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు శస్త్రచికిత్స జరిగినా కూడా ఆయన పరామర్శించకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామంతో జగన్ షర్మిల మధ్య బెడిసి కొట్టిన సంబంధాలపై విస్తృత చర్చ అయితే జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల మధ్య కుటుంబ విభేదాలు తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. ఇవి రాజకీయంగా కూడా వారిద్దరి మధ్య పెను అగాధాన్ని సృష్టించాయని అంటూ ఉన్నారు. అయితే ఇలాంటి సమస్యలు ఎంత పెద్దవైనా కష్ట సుఖాల్లో కలుసుకోవటం మన భారతీయ సంప్రదాయమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందుకు విరుద్ధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలు కొనసాగుతూ ఉండటమే చర్చనీయాంశమవుతోంది. సహజంగా రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఉండరని అంటారు. కానీ జగన్ షర్మిల మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. చాలా కుటుంబాల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తండ్రి కొడుకులు రాజకీయంగా ప్రత్యర్థులుగా వ్యవహరించడం సర్వసాధారణమే. రాజకీయ కారణాలతో ఒకరినొకరు విభేదించుకుంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే సమయంలో రాజకీయ వైరం ఎంత ఉన్నా కూడా కుటుంబ అనుబంధాలను చిన్న భిన్నం చేసుకోకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే మాజీ సీఎం జగన్, పిసిసి చీఫ్ షర్మిల విషయంలో మాత్రం అటువంటి జాగ్రత్త మచ్చుకైనా కనిపించడం లేదని అంటూ ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షర్మిల ఆకస్మికంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్వయంగా వెల్లడించారు. కొన్నాళ్లుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న షర్మిల అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా, ఆమె ఆసుపత్రిలో చేరినట్లుగా అప్పటి వరకు ఎవరికీ తెలియదు. తనకు ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని ఆమె తెలియజేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని, మునుపటిలా రాజకీయంగా చురుగ్గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు. రాజకీయంగా ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా షర్మిల కోలుకోవాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే జగన్ కూడా స్పందిస్తూ ట్వీట్ చేస్తారని అభిమానులు ఎదురు చూశారు. కానీ షర్మిలకు శస్త్రచికిత్స జరిగి 2 రోజులు గడుస్తున్నా కూడా జగన్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చెల్లెలుగా షర్మిలపై ఏమైనా మనస్పర్ధలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఒక ప్రముఖ స్థానంలో ఉన్న మహిళా నాయకురాలిపై కనీస సానుభూతి చూపడం మానవతా దృక్పథమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే అన్నా చెల్లెల మధ్య సంబంధాలు మళ్లీ పూర్వ స్థితికి రావడం కష్టమనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి.